ప్రేమ లేని పెళ్లి పార్ట్ 87. రణధీర్కి తెలిసిన వెంటనే వినయ్ని కస్టడీలోకి తీసుకుని సెల్ స్వాధీనం చేసుకోమన్నాడు. శ్రీకర్ని చేరుకోకముందే శ్రీకర్ దగ్గర సెల్లు గురించి ఆరా తీస్తే అతన్ని బయట ఉండగా పట్టుకొని వచ్చాము, అతని దగ్గర సెల్లు లేదని చెప్పారు. రణధీర్ శ్రీకర్ని చేరుకోక ముందే వినయ్ని పట్టుకోవటం, ఆ సెల్లు పోలీసుల చేతిలోకి వెళ్ళిపోవటం జరిగింది. అది డిఎస్పి చేతిలో ఉండగానే పృథ్వీ నుంచి మెసేజ్. శ్రీకర్ 2 రోజుల నుంచి మెసేజ్కి రిప్లై ఇవ్వటం లేదు అని వినయ్కి పృథ్వీ మెసేజ్ పెడితే పోలీసులకు శ్రీకర్ గురించి వినయ్ గురించి అంతా తెలిసింది కనుక వాళ్ళే పృథ్వీకి శ్రీకర్ సెల్లు పగిలిపోయిందని, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని అదే చెప్పారు. మీకేం కావాలి అని పృథ్వీకి రిటర్న్ మెసేజ్ పెడితే పాల ప్యాకెట్లు అయిపోయినాయి, తీసుకుని రమ్మని పృథ్వీ పెట్టేశాడు. పోలీసులు ఆ మెసేజ్ ద్వారా ఏ సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి ఏరియాలు కనిపెట్టి భరత్కి ఫోన్ చేస్తే పోలీసులు భరత్కి ఫోన్ చేసేటప్పటికే రణధీర్ స్టైల్గా కుర్చీలో కూర్చుని చేతులు పైకి పెడుతూ కమాన్ టెల్ మీ అన్నాడు. శ్రీకర్ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండటం, భరత్ ఫోన్ విని బావా పలానా ఏరియాలో సిగ్నల్స్ అందుకుంటున్నాయంట, అది అంతా ఫారెస్ట్ ఏరియా అని చెప్పారు. శ్రీకర్ మరొక్కసారి షాక్ అయ్యాడు. అసలు ధరణి బ్రతికి ఉందని ఎలా తెలుసు? అర్థం అవ్వక పిచ్చిలేస్తుంటే ఇప్పుడు ఆమెను కనిపెట్టేయటం, పృథ్వీ ఇచ్చే డబ్బుకు ఆశపడి కొండను ఢీకోగలుగుతాము అనుకోవటం ఎంత పొరపాటు శ్రీకర్కి అర్థమైంది. రణధీర్ వీణ్ణి పోలీసుల దగ్గర ఉన్న వినయ్ గాడిని తీసుకొని వాళ్ళను కూడా రమ్మను, మనోళ్ళని రెడీ చేయి అన్నాడు. శ్రీకర్కి అయితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని. ధరణి బ్రతికి ఉందని అసలు ఎలా తెలిసింది? ఇంత స్పీడ్గా ఎలా వీళ్ళు మమ్మల్ని చేరుకున్నారు? కొంచెం కూడా అర్థం కావటం లేదు. వినయ్ని శ్రీకర్ని ఒకటే వ్యాన్లో వేసుకొని ఫారెస్ట్ ఏరియాకు బయలుదేరారు. పృథ్వీకి వీళ్ళు పట్టుబడ్డ సంగతి తెలియదు. అయినా పృథ్వీ ఎలా ఊహిస్తాడు? ధరణి చనిపోయిందని అనుకుంటారు, కానీ ఇంత స్పీడ్గా ధరణి చింతపండు స్వీట్ మెసేజ్ ఇంటికి చేర్చి రణధీర్ని భరత్ని అలర్ట్ చేసిందన్న సంగతి ఎవరు ఇప్పటి వరకు కూడా ఊహించలేదు. రామరాజ్యంలో రాముడికి ఉడత సహాయం చేసినట్టు మన ధరణమ్మ కాపురం చక్కబడటానికి చింతపండు సహాయం చేసింది. అలా అందరూ గెస్ట్ హౌస్కి చేరుకుని పోలీసులు రణధీర్ మనుషులు అంతా చుట్టుముట్టే వరకు పృథ్వీ సిలిండర్ కాక తప్పలేదు. అక్కడ ఉన్న వారి చేతులు కట్టేసి అందరిని మోకాళ్ళ మీద పడేశారు. ధరణి అప్పటి వరకు ఉంటానో పోతానో అనేలా ఉన్న ధరణి రణధీర్ని చూసిన ఆనందంలో విజిల్స్ మీద విజిల్స్ వేస్తుంది. అంతా షాకు. ఆడపిల్ల అంతలా విజిల్స్ వేస్తుందా అని. ధరణిని చూస్తున్న రణధీర్ ఏమైపోతున్నాడో కూడా తెలియదు, ఆనందంలో ఉన్నాడు. అందులో ధరణి విజిల్స్ వేస్తుంటే రణధీర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. పృథ్వీ, శ్రీకర్, వినయ్ అసలు ధరణి బ్రతికి ఉందని వీళ్ళకి ఎలా తెలిసిందో తెలియక ముందు ఉంచి ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయింది అని ముగ్గురు తర్జన భర్జనాలు పడుతూ పిచ్చిగా చూస్తున్నారు. ఇందులో ఇందాకటి వరకు ధరణి ఏమైపోద్దో అన్నట్టు యాక్ట్ చేసిందల్లా రణధీర్ని చూడగానే విజిల్స్ వేస్తుంటే వెర్రి వెంగళప్పల్ పరమానందయ్య శిష్యుల్లా పిచ్చి వాళ్ళలా చూస్తున్నారు. ధరణి మనసులో మా చెల్లికి చింతపండు స్వీట్ పెట్టాను, ఇప్పుడు అదే చింతపండుతో మిమ్మల్ని తెల్లగా తోమిస్తాను అని లేని కాలర్ వాళ్ళని చూస్తూ ఎగరేసింది. రణధీర్ ధరణిని చేరి అపురూపంగా చూసుకుంటున్నాడు. అసలు లోకంలో ఉన్నదో లేదో అని ఈ గత 2 నెలలుగా నా నరక యాతన అనుభవిస్తున్న అతని మనసుకు ఎదురుగా నిండుగా ముద్దు
ముద్దుగా కనిపిస్తున్న ధరణిని చూస్తుంటే అసలు అతనికి అంతకంటే ఆనందం ప్రపంచంలో ఇక ఏదీ లేదు అనేలా ధరణి కనపడుతుంది. అతను మనసు ధరణిని చూస్తుంటే అంతలా ఆస్వాదిస్తుంది. ధరణి కూడా నేను లేను అంటే రణధీర్ ఏమైపోతాడో అని భయంగా దేవుడిపై భారం వేసి రణధీర్ని చేరాలని 1000 కనులతో చూసిన ధరణికి రణధీర్ బాగా తగ్గిపోయి, గడ్డం పెరిగిపోయి, మీసాల మధ్య పెదవులు ఉన్నాయా లేవా తెలియనంతగా జుట్టుకు బ్యాండ్ పెట్టి అసలు వీడు నా మొగుడేనా, ఏమైనా మారిపోయాడా అనేలా ధరణి కంటికి రణధీర్ రూపురేఖలు మాత్రమే కనిపిస్తున్నాయి. వీడు నా మొగుడే అని ఆనందంతో మనసు ఉరకలు వేస్తుంది. తన కోసం అలా అయిపోయాడు అనే బాధ మరొక పక్క ధరణిని దహించి వేస్తుంది. కానీ రణధీర్ కంటికి ధరణి ముగ్ధ మనోహరంగా, ముద్ద మందారంలా ఎప్పటికైనా రణధీర్ని చేరతాను అనే కాన్ఫిడెన్స్ ధైర్యంగా ఉన్నది కనుక ఆమె ధైర్యం ఆమె రూపురేఖల్లో కనిపిస్తుంది. రణధీర్ ధరణిని చేరి నిమిషం కూడా ఆగక ధరణి స్పర్శ కోసం తపించిపోతున్నాడు కనుక అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది లేదు. అమాంతంగా తన కౌగిలిలోకి తీసుకున్నాడు. తను ఉక్కిరి బిక్కిరి అయిపోతూ కళ్ళు ఆనందంతో కూడా అంతలా వర్షిస్తాయా అనేది అక్కడ చూసే పంచభూతాలకు కూడా ఆనందమయం అయినది. ఆ జంట కలిసినందుకు ఒకరి కోసం ఒకరు ఎంత ఆరాటపడ్డారో, ఎంతగా మూగగా రోధించారో వేరే మనిషికి తెలియకపోయినా పంచభూతాలకు మన రోదన వేదన తెలుస్తాయి. కాబట్టి ఆ జంట ఇప్పుడు ఆనందంతో కళ్ళు వర్షించే కళ్ళల్లో 1000 కాంతులు, ఆ ముఖంలో 1,000,000 కాంతులు, పెదవులలో చిరునవ్వుతో ఏడుస్తుంటే ఇంత అందంగా అనిపిస్తుందా అనేలా వారిద్దరి ఆనందం వర్ణించటం ఎవరి తరం కాదేమో. వారిద్దరిని అలా చూస్తున్న భరత్ అసలు ఏమైపోతున్నాడో తనకే తెలియనంత ఆనందం. అక్క బ్రతికి ఉంది. అక్కి నమ్మకం, రణధీర్ నమ్మకం వమ్ము కాలేదు. మరొక్క మారు ధరణి తన సహనాన్ని, తెలివితేటలని ఇంత గొప్పగా చూపియటం, అసలు అక్కకి తోడబుట్టడం నా జన్మ ధన్యం అనుకున్నాడు భరత్. ధరణి మొదటిగా రణధీర్ కోసం పోరాడకుండా రణధీర్ని తన దగ్గరికి ఎలా తెచ్చుకుంది, అటువంటి మనిషిని ఎలా మార్చుకుంది. ఈరోజు తనే భూమి మీద లేకపోయినా ధైర్యంగా బ్రతకటానికి బిడ్డకి, భర్తకి ఏ విధంగా ప్రేమను పంచింది. బంగారం లాంటి తన జీవితాన్ని రాబందులు కాలరాయాలని తనే లేదు అనేలా సృష్టించి తనను మాయ చేస్తే తను ఎంత ఓపికతో, ఎంత ఆలోచనలతో, ఎంత గుండె ధైర్యంతో, అసలు అటువంటి సిచ్యువేషన్లో ఒక ఆడ మనిషి అంత గుండె ధైర్యం ఆ క్షణం భరత్కు అనిపించింది. ధరణి పేరులోనే ఉందా భారం మోయటం అని. అందుకే తన గుండె భారాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవటానికి తనకు తానే సవాల్ విసురుతుంది. నేర్పుగా, ఓర్పుగా పెద్ద పుట్టలో బందీ అయినా ఆమె లోన ఉంటూ చీమలను బయటికి పంపి చీమల ద్వారా సంకేతాలు పంపినట్టుగా అనిపించింది. చిన్న లాజిక్తో మ్యాజిక్ చేసింది అనిపించింది భరత్కి ధరణి. ఆ మెసేజ్ బయటికి పాస్ చేయటానికి ఇక్కడ వీళ్ళందరినీ ఎంతలా ఆడుకుందో, ఎంతలా డ్రామా ప్లే చేసింది, జీవించిందా ఆ ఊహ భరత్కి రాగానే అతని పెదవులు కూడా ఎక్కడ లేని ఆనందాన్ని సంతరించుకున్నాయి. ఒకప్పుడు అక్కని చూస్తే బాధగా ఉండేది. మౌనంగా, మౌనమునిలా ఎంత కష్టం వచ్చినా నోరు మెదిపి చెప్పని మనస్తత్వం. కానీ ప్రతి మనిషికి పాజిటివ్గానే తీసుకుంటుంది. అది తీసుకునే క్రమంలో అక్క ఏమైపోతుందో అని ఒకానొకప్పుడు భరత్ అనుకునేవాడు. కానీ పాజిటివ్ కాస్త నెగిటివ్గా మారుతుంది అనే క్రమంలో ఆమె ఆలోచన విధానానికి, తను తీసుకునే నిర్ణయాలకి ఒక ఆడపిల్లకి ఎంత భయానక పరిస్థితులు రాకూడదు. అలాంటి భయానక పరిస్థితులు ధరణి లాంటి అమాయకమైన అమ్మాయికి వస్తే బయటకు రాగలుగుతారా అనుకున్నాడు. కానీ అమాయకత్వంలో ముఖంలో ఉండాలి, గుండెలో ఎక్కడ లేని ధైర్యం ఉండాలి అని అక్క అలా నిరూపించినందుకు సెల్యూట్ చేసి హ్యాట్సప్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనిపించింది. అప్పుడు భరత్ మనసులో దట్ ఈజ్ ధరణి అనుకుంటూ మా అక్క అని గర్వంగా తన గుండెను ముందుకు పెట్టి గర్వంగా అన్నాడు. రణధీర్, ధరణి ఇద్దరు ఒకరిపై ప్రేమను ఒకరి కోసం ఒకరు ఎంత తప్పించారో ఒక కౌగిలిలోనే వారిద్దరికి చేరాయి.
రణధీర్ ధరణి ముఖమును చేతిలోకి తీసుకుని నుదుటిపై ప్రేమగా అతని పెదవులు నిలిపాడు. ధరణికి ఆ స్పర్శ రణధీర్ పడుతున్న ఆవేదన తెలుస్తుంది. ఆవేదనలో నుంచి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న రణధీర్ ప్రేమను అర్థం చేసుకోగలిగింది. రణధీర్ ధరణి కన్నీళ్లు తుడుస్తూ, నాకు కనీసం అక్కి అయినా ధైర్యంగా ఉంది. నా అనేవాళ్ళు నా చుట్టూ ఉన్నారు. ఎలా ఒంటరిగా కనీసం చేతిలో సెల్లు అనేది కూడా లేకుండా ఈ గండం గట్టెక్కావే బండదానా అన్నాడు. గుండె డాక్టర్కి గుండె ధైర్యం నేర్పించినవే. నేను చదివిన చదువు కంటే నువ్వు నీ గుండెకు నేర్పిందే నీ గుండె బలం, నీ ఆరోగ్యం. నీ నుంచి చాలా నేర్చుకోవాలి బండదానా. అసలు అది గుండెనా లేక బండనా అర్థం కావటం లేదు. బండలో ప్రేమానురాగాలు ఉండవు అంటారు. మరి ఈ నా బండలో ఇన్ని ఉన్నాయంటే అని అబ్బురంగా మురిసిపోయాడు. ధరణి, నేనింత చేస్తే నన్ను బండదానా అంటారా? నేను అలిగాను అని బుంగమూతి పెట్టింది. రణధీర్ మురిపంగా చూస్తున్నాడు. అక్కడ ఎవరూ లేకపోతే ఆ బుంగమూతిని కొరికేసుకుని తినేవాడేమో. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ భరత్ రణధీర్ పక్కకు వస్తూ, పేరులోనే ఉంది కదా బావా ధరణి, అందులో అన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. మనకు పుడమిలో కనిపించని అబ్బురాలు ఎన్నో ఉంటాయి. అలానే అక్కపైకి కనిపించే అక్క కాదు అన్నాడు. ధరణి తమ్ముణ్ణి కూడా హగ్ చేసుకుని ఇద్దరు కాసేపు ఏడ్చినంత పని చేశారు. భరత్ అక్క కన్నీళ్లు తుడిచి, ఆ రోజు కష్టంలో నీ పక్కన ఉన్నాను అని ఆలోచించానక్క. ఈరోజు నువ్వు పడ్డ కష్టంలో నీ చెంత లేకపోయాను అని చాలా బాధగా ఉంది అన్నాడు. ధరణి తమ్ముడు కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చివాడ, ఈ కష్టంలో కూడా నువ్వే నాకు పూలదారివి అయ్యావు అని భరత్కి చెప్తే, భరత్ ఎక్కడక్క బావ అన్నాడు కూడా, ఎంక్వైరీ చేయించు అని. నేనే మూర్ఖంగా అంతలా అన్ని ఆధారాలు కనిపిస్తుంటే బావ అకిరా ఇద్దరికి పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నారు అనిపించింది. కానీ నువ్వు వినయ్ ద్వారా పంపించిన మెసేజ్ చెల్లికి చేరటం, చెల్లి అసలు ఆ రోజు దాని ఆనందం చెప్పటానికి వీలు కాదు. నేను ఆ రోజు కూడా పాపం దాన్ని తిట్టేశాను. నీలో ఉన్న తెలివితేటల్లో అంతో ఇంతో దానిలో కూడా ఉన్నాయి. అందుకే అది వెంటనే గ్రహించింది. ఎవరికి చెప్పకుండా నాకే చెప్పింది అని ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక, పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరినీ తీసుకుపోతాను సార్ అని రణధీర్ని అడిగితే, ధరణి పోలీస్ ఆఫీసర్తో మనం ఒక 10 నిమిషాలు దీని గురించి మాట్లాడుకున్నాక దాన్ని బట్టి అందరము నిర్ణయం తీసుకుందాం. మేము గెస్ట్ హౌస్లోకి వెళ్ళాక మీరు మా తమ్ముడు ఇద్దరు కలిసి రండి అని చెప్పింది. భరత్ సరే అక్క అన్నాడు. పోలీస్ ఆఫీసర్ అదేంటి నలుగురం కలిసి వెళ్ళవచ్చు కదా అని మనసులో అనుకుని భరతే సరే అక్క అనగానే ఇంకా అక్కడే నిల్చున్నారు. అందరూ బయటనే ఉన్నారు. వాళ్ళతోటే భరత్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అల్లంత దూరంలో కనుచూపుగా కనిపించే గెస్ట్ హౌస్ ఉంది. ధరణి రణధీర్ చంకలో చెయ్యి పెట్టి భుజంపై వాలితే రణధీర్ ఆమె భుజంపై ఒక చెయ్యి ఇంకో చెయ్యి ఆమెను చుట్టి మెల్లిగా నడిపిస్తూ తీసుకువెళ్తున్నాడు. ఎత్తుగా ఉన్న గెస్ట్ హౌస్ మెట్లు మెల్లిగా ఎక్కుతూ రణధీర్ వెళ్ళారు. ధరణి అక్కడ వెళ్ళగానే ఆగింది. రణధీర్ ఏమిటా అని ధరణి కేసి చూస్తే, అందరూ ఉన్న వైపు ధరణి చూస్తూ రణధీర్ ముఖమును చేతిలోకి తీసుకుని ముని వేళ్లపై పైకంటా లేస్తూ అతని పెదవులు అందుకుంది. భరత్ పోలీస్ ఆఫీసర్ నేలకు ముఖం వేయగా పృథ్వీ, వినయ్, శ్రీకర్ ఆశ్చర్యంగా, ధరణి వచ్చిన దగ్గర నుంచి పృథ్వీ మీద ఎంత ప్రేమ ఉన్నట్టు నటించింది. పృథ్వీకి ఎంగేజ్మెంట్ అయిందంటే అసలు మనిషి ఉంటుందా పోతుందా అన్నట్టుగా ఉన్న మనిషి శ్రీకర్కి మతి భ్రమించి పృథ్వీ కేసి చూశాడు. పృథ్వీ కూడా అయోమయంగా శ్రీకర్ కేసి చూశాడు. అసలు ధరణి బ్రతికి ఉందని రణధీర్కి ఎలా తెలుసు? ముగ్గురు కూడా పకడ్బందీగానే ఉన్నారు. వారికి ఎంతలా ఆలోచించినా అర్థం కావటం లేదు. కానీ ధరణికి రణధీర్ మీద ఎంత ఉందో చూపించటానికే ఆమె అందరి ముందే వీడు నా వాడు, నా ప్రాణం, వీడి కోసం నేనేమైనా చేస్తాను అని చెప్పగానే చెప్పింది. పృథ్వీ సిగ్గుతో చచ్చిపోయాడు. అంటే ఇన్ని రోజులు ఆమె పృథ్వీతో అన్న మాటలు అన్నీ అబద్ధం అని పృథ్వీ తల నేలకు వాలింది. వినయ్కి
శ్రీకరికి కూడా చక్కగా ఉన్న జంటను విడదీయాలని చూస్తే వాళ్లకు దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు అంటారు. ఎంత ప్లాన్ చేసినా కానీ చివరకు చెడు చెయ్యాలి అనే వారికి మిగిలేది చిప్పకూడే అనేది బాగా అర్థమైంది. వాళ్ళు వేసిన ప్లాన్ మనసులకు తెలియకపోవచ్చు. మన చుట్టూ నిక్షిప్తమై ఉన్నవి ఎన్నో ఉన్నాయి. మన కంటికి కానరానివి. అవి కూడా మనుషుల మీద ఎంత ప్రభావం చూపిస్తాయో అందరికీ తెలుసు. అందుకే అంటారు, అన్నీ మనం తెలుసుకోలేకపోయినా మంచి చేస్తే భగవంతుడు ఏదో ఒక రూపాయన మన మంచి చేస్తూనే ఉంటారు అని. అది భగవంతుడిపై నుంచి వచ్చి చేయవలసిన అవసరం లేదు. చెడు చేసేవారు నేను ఎక్కడ దొరకను అనుకుంటారు, కానీ మనుషులకు దొరకరేమో, భగవంతుడికి దొరుకుతారు. అది తెలుసుకోలేకనే వారు చెడు బుద్ధికి వైపు ప్రయాణం చేస్తారు. మనని ఎవరూ చూడటం లేదు అనుకోవటం తప్పు. అలా ధరణి మంచి మనసుకు ప్రకృతి నుంచి వచ్చిన చింతపండే సహాయం చేసింది. కానీ అది చేసింది అని ఎవరికీ తెలియదు. అది కూడా ఒక మెసేజ్గా వెళ్ళిందని కూడా ఎవరూ ఊహించరు. అలా భగవంతుడు ఏ రూపాన వస్తాడో ఎవ్వరికీ తెలియదు. ధరణి పెట్టిన ముద్దుకి రణధీర్ ఉక్కిరి బిక్కిరి అయ్యి తనని వెంటనే ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోయాడు. రణధీర్ ధరణిని ఇష్టంగా కౌగిలించుకొని, ఏంటే అందరి ముందు అలా చేశావు అన్నాడు. ధరణి, నా మొగుడిపై ప్రేమ నాకుంది లేనిది నీకు తెలుసు, కానీ నా మొగుడు అంటే ఎంత ఇష్టమో ఇక్కడ తెలియవలసిన వాళ్ళకి తెలియాలి కదా, అందుకేలే అని రణధీర్ని హగ్ చేసుకుని, పాప ఎలా ఉంది అని అడిగింది. రణధీర్, నువ్వు నింపిన ధైర్యం అది నన్ను బ్రతికించింది అని చెప్పగానే ధరణి ఆనందంతో మురిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.